ఐపీఎల్ చూస్తూ ఎంజాయ్ చేసే టైంలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ను ఎలా యూజ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాలో ఒకటి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడు. సిఎస్కే ఎంఐ క్యాప్టెన్సీలో ధోని తర్వాత రుతురాజ్, రోహిత్ ప్లేస్ లో హార్దిక్ పాండ్యా చూశాను. ఒక క్లాస్ లో ఉన్న డేటాను ఇంకో క్లాస్ లోకి చేంజ్ చేస్తుంది. దాన్నే మనం ఇన్హెరిటెన్స్ అంటాం. అదే మనం టీవీలో మ్యాచ్ చూస్తున్నప్పుడు పక్కన స్కోరింగ్ కార్డ్, ప్లేయర్ స్టార్స్ అండ్ అనిమేషన్స్, స్లో మోషన్ లో అన్ని ఎంజాయ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ లో ఎలా వర్క్ అవుతుంది, ఏం జరుగుతున్నది అనేది తెలియదు మనకు. దాన్ని మనం హిడెన్ చేస్తాం. సేమ్ అలాగే ప్రోగ్రామింగ్ లో కూడా కోడింగ్ డీటెయిల్స్ అన్ని హిడెన్ చేసి మనకి ఏం కావాలో అదే ఇస్తుంది. దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం. సో అదే బ్యాక్గ్రౌండ్ లో ప్లేయర్ ఫిట్నెస్ డీటెయిల్స్ ప్రైవేట్ గా స్టోర్ చేసి యాక్సెస్ చేయాలంటే గెటర్ అండ్ సెటర్స్ మెథడ్ యూజ్ చేయాలి. డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూరిటీ గా ఉంటుంది. దాన్నే మనం ఎన్కాప్సులేషన్స్ అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే జడేజా అండ్ హార్దిక్. ఈ టూ ప్లేయర్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో మాస్ యాక్షన్ చేస్తారు. లైక్ ఎలా అంటే ఆల్రౌండర్స్. ఒకే ప్లేయర్ మల్టిపుల్ రోల్స్ లో సాటిస్ఫాక్షన్ చేస్తాడు. అదే ప్రోగ్రామింగ్ లో ఒకే మెథడ్ ఉంటుంది, డిఫరెంట్ మల్టిపుల్ టాస్క్ ను చేస్తుంది. దాన్ని మనం పాలిమార్ఫిజం అంటాం. డోంట్ వరీ, క్లియర్ ఒక డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేశాను. మీకు ఆ డాక్యుమెంట్ కావాలంటే నా పేజ్ ని ఫాలో అవి కోడ్ అని కామెంట్ చేసి నేనే నీకు డైరెక్ట్ డిఎం చేస్తాను. మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అయితే షేర్ చేయరు.